నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానసారెడ్డి హైదరాబాద్ లో తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూగల పద్మారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ ఉప అధ్యక్షురాలు డికే అరుణ, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అటల్ బిహారీ ట్రస్ట్ ఫౌండర్ కావ్యారెడ్డి, ఈటల యమునారెడ్డి, 69 టీవీ ఛానల్ చైర్మన్ కుమ్మం విజితారెడ్డి, 69 టీవీ ఛానల్ నల్గొండ ఇన్ఛార్జ్ సూదిరెడ్డి మాన్సారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డికే అరుణతో పాటు మరికొందరు మాట్లాడుతూ మహిళలందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకోవాలని అన్నారు. ప్రతి పనిలో ముందుండి ఆదర్శంగా మహిళలు నిలవాలని వారు పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం అందరూ కృషి చేయాలని, మహిళల విజయాల్లో సమాజం కూడా భాగస్వామ్యం అవ్వాలని అన్నారు. అనంతరం అనేక మంది మహిళా ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నారు. వేడుకలు మహిళలకు మద్దతు, నూతన ప్రేరణ అందించారు. మహిళలకు ప్రేరణ నింపే మాటల గురించి వారు తెలిపారు. అందరూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ప్రెసిడెంట్ పద్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మంత్రి డికే అరుణ, అనేక మంది మహిళలు తదితరులు పాల్గొన్నారు. టీవీ న్యూస్ నేను మానసారెడ్డి. ఇక ఈ రోజు అయితే నాగోల్లో మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడికి సుధీర్ గారు రావడం జరిగింది. మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇక్కడికి వచ్చి ఎలా అంటే ఇక్కడ ఎలా అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. మరి చక్కగా ఏర్పాటు చేసిండ్రు. ఇదే విధంగా భవిష్యత్తులో మహిళలు అందరూ కూడా సమాజంలో అన్ని రకాల వ్యాపారాలు అనుకోండి, ఉద్యోగాలు అనుకోండి, మరి ఇతర కార్యక్రమాల్లో సమానంగా ముందుకు వస్తే దేశం కూడా ప్రగతి పదంలోకి పోతుంది. కేవలం ఇది రెడ్డి మహిళ అనే ఆధ్వర్యంలో కాకుండా అన్ని కులాలకు విస్తరించి ఒక కులం గురించి కాకుండా అన్ని కులాలకు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. Congratulations once again and thank you so much to Anand Diamonds. మేడం Sunil మేడం మీరు బ్యాక్ వెళ్ళండి. play button nokku Sunil. చూడాలి మేడం మేడం శ్రీలక్ష్మి గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Wait. పెట్టు తావడి మేడం ఒకసారి మా లేడీస్ అందరూ గట్టిగా క్లాప్స్ తోటి మన సత్కారానికి ఇంకొంచెం ఎస్ గట్టిగా చెప్పండి. ది వన్ అండ్ ఓన్లీ సుధీర్ రెడ్డి గారికి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, విజనరీ లీడర్, మా రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ కి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. ఒక్కసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ మా పద్మారెడ్డి గారికి, ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఆఫ్ తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ వచ్చి సన్మానం చేయాలనుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ పద్మారెడ్డి గారు. గట్టిగా చెప్పండి మా పద్మారెడ్డి గారికి. ఈ సమాజంలో గొప్పగా ఎదగాలి, మంచి వ్యాపారం చేయాలి, మంచి ఉద్యోగం చేయాలని బిడ్డల కోసం ఎక్కువ ఆలోచించినటువంటి వ్యక్తులు వీళ్ళ తల్లులు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మన బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు మనకు రావట్లేదు. రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక సమాజంలో మనకు వాటా రావట్లేదు. మీరందరూ ఆలోచించండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకురు. పాత పుస్తకాలు మనకిచ్చి వేరే వాళ్ళు కొత్త పుస్తకాలు ఇచ్చిరు. కష్టపడి చదివినాం, పాత పుస్తకాలు నిలబెట్టినాం. అంత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగానికి పోతే వేరే కులస్తులకు 70 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తుంది. కానీ మన కులస్తులకు మాత్రం 90 మార్కులు వచ్చినా కూడా ఇలా ఉద్యోగం రావట్లేదు. వేరే కులస్తులకు హైట్ తక్కువ ఉన్న పోలీసు ఉద్యోగాలు వస్తున్నాయి, మన కులస్తులకు ఉద్యోగాలు రావట్లేదు. వేరే కులస్తులకు
మార్కులు తక్కువ వచ్చినా, హైట్ తక్కువ ఉన్నా, ప్రతిభ తక్కువ ఉన్నా కూడా మనకు రావట్లేదు. దీనికి కారణం రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం అందరినీ సమాన అస్తిత్వం చూడమన్నది, అందరూ సమానంగా ఉండన్నది. కానీ ఓట్ల రాజకీయాలతోటి కేవలం అగ్రవర్ణం అనే కులం నెపం వేసేలా మనకి సమాజం అన్యాయం చేస్తా ఉంది. ఇప్పటిదాకా మనందరం కూడా అన్ని రంగాలలో కొట్లాడినాం. శాస్త్ర పోరాటం ఉన్నాం, సాయుధ పోరాటం ఉన్నాం, రైతాంగ పోరాటం ఉన్నాం, భూదాన పోరాటం ఉన్నాం. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి పోరాటంలో రెడ్లు ఉన్నారు. కానీ మన కోసం మనం ఎప్పుడు కొట్లాడలేదు. ఇప్పుడు మన బిడ్డల కోసం మనం కొట్లాడాలి. అందరికి సమానమైన మార్కులు రావాలి, అందరికి సమానమైనటువంటి హైట్ ఉండాలి, అందరికి సమానమైనటువంటి ప్రతిభ ఉంటేనే ఉద్యోగం రావాలని కొట్లాడాలి. ఇలా చాలా మంది మన బిడ్డలు అమెరికా పోతా ఉన్నారంటే వాళ్ళకి ప్రతిభ లేక కాదు, ఇక్కడ అవకాశాలు లేక. కాబట్టి ఈ అవకాశాల కోసం కొట్లాడదాం. భారత రాజ్యాంగ సమానత్వం కోసం మా బిడ్డలు కూడా ఇతర కులాలకు ఏ మార్కులు వచ్చినాయో ఆ మార్కులు వస్తే మాకు ఉద్యోగం రావాలి. ఇతర కులస్తులు ఏ సమానత్వంతో ఫీజు కడతా ఉన్నారో మేము కూడా గంటే ఫీజు కడతామని మనలో మార్పు రావాలి. ఇప్పుడు కొట్లాడాల్సింది మన బిడ్డల కోసం. మనం మాట్లాడకపోతే, మనం మౌనంగా ఉంటే మన బిడ్డలు ఫైట్ చేయలేరు. ఈ కొట్లాట మనం కొట్లాడలేదు. కాబట్టి మనందరం కూడా మౌనం వీడదాం. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం ప్రతి ఒక్కరు కూడా కొట్లాడాలి. మీ మహిళలు దాంట్లో ముందుండాలని నేను మీ అందరూ కూడా శిరస్సు వంచి కోరుకుంటూ, నాకు ఈ ఒక్కటువంటి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రెడ్డి ఉమెన్స్ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి గారికి సో ఇప్పుడు పిల్లలు పాపం పొద్దున్నే వచ్చారు, రెడీ అయ్యారు, ఎప్పుడెప్పుడు స్టేజ్ లో పర్ఫామ్ చేద్దామా అని ఉన్నారు. సో ముందుగా పర్ఫామ్ చేయడానికి స్టేజ్ కి వచ్చేస్తున్నారు శ్రీనిత్య అండ్ అలాగే సాహిత్య. శ్రీనిత్య అండ్ సాహిత్య వీళ్ళందరూ ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దయచేసి కిందికి దిగాల్సిందిగా కోరుకుంటున్నాం. స్టేజ్ మీద ఉన్న మహిళలందరూ కూడా దయచేసి కిందికి దిగాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఎవరు కూడా స్టాండింగ్ లో ఉండదు. శ్రీనిత్య సోలో పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తుంది. సో అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. సాంగ్ రెడీయా? ఓకే శ్రీనిత్య. సాహిత్య శ్రీనిత్య పర్ఫార్మెన్స్ అయితే
చేంజ్ పాట వినాలనిపిస్తుంది. Oh, you want a change, యా but అంటే అందరూ కొంచెం లక్కీల దగ్గర కొంతమంది స్టాల్ దగ్గర కొంతమంది ఉన్నారు కదా. కానీ పద్మ గారు గట్టిగా ఉండి డాన్స్ చేయమన్నారు కాబట్టి అవునా? సో ఇటు నలుగురు రెడీగా ఉన్నారు. బట్ ఈవెంట్కి వచ్చిన ఇటు జమున గారికి పర్ఫార్మెన్స్ రైట్. ఓకే, మీ నలుగురు వచ్చేసేయండి. ఈటలు జమున గారు స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అవార్డ్ నల్లపు సునీతారెడ్డి గారు.
కౌన్సిలర్ జమున గారి చేతుల మీదుగా నల్లపు సునీత రెడ్డి గారికి బెస్ట్ టీచర్ అవార్డు గట్టిగా చెప్పండి. For a fantastic services. నమస్తే అండి అందరికీ. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ అందరికీ. 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా నూకల పద్మ గారు ఒక తాటి మీద నడిపిస్తూ ఇంతమంది లేడీస్ ని చక్కగా అలరిస్తూ ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే చేస్తూ నిజంగా ఒక పండుగ కళ వస్తుంది. తను ఎప్పుడు ఇలాగే చేయాలని, ఎప్పటికీ ఇంకొక 100 ఏళ్ళు ఈ ఉమెన్ అసోసియేషన్ ఇలాగే నడవాలని పద్మ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ దీనిలో ఎంతో మంది లేడీస్ తమ ఉపాధి సమకూర్చుకున్నారు. ఈ గ్రూప్లో ఆల్మోస్ట్ ఒక 1000 మంది వస్తే 1000 మందిలో 50% రకరకాలుగా ఫ్యాషన్స్ అయితే ఏంటి, జ్యువెలరీ అయితే ఏంటి, క్లోత్స్ అయితే ఏంటి, శారీస్ అయితే ఏంటి, తర్వాత ఈవెన్ మ్యారేజ్ బ్యూరోస్ కూడా ఇందులో చక్కగా అందరి ఒకరికొకరి సహకారం చేసుకుంటూ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నిజంగా అలరిస్తుంది. ఇలాగే కొనసాగాలని పద్మ గారికి మరీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. డాక్టర్ గారు రెస్పెక్ట్ఫుల్ గా క్లాప్స్ తోటి కొంచెం మనం ఇద్దరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నా మహిళా సోదరులందరికీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. మహిళలు అనగానే పద్మ అనుకున్నట్టుంది, ఏమైతే ఇష్టం ఉంటుందో అవే స్టాల్స్ పెట్టింది కాబట్టి అందరూ అలా ఆ స్టాల్స్ చూద్దాం, ఎవరైనా ఏమైనా చెప్తే నేర్చుకుందాం అని వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. అసలు మహిళా దినోత్సవం అంటేనే మన భారతదేశం అర్ధనారీశ్వరిని అంటే పురుషులను స్త్రీలను సమానంగా ఆదరించేటువంటి దేశం మన భారతదేశం. అదే శివాలయంలో శివలింగాన్ని పూజ చేయడం, ఆ విధంగా వస్తున్నటువంటి మన ఆచారాలు, మన వ్యవహారాలు ఒక మహిళను ఎంత గొప్పగా ఆదరించేదో మనందరికి కూడా తెలుసు. ఆ ఆదరిస్తున్నప్పుడు ఎక్కడైతే స్త్రీలను ఒక మాతృమూర్తిగా ఆదరిస్తారు అక్కడ దేవతలు సంచరిస్తారని మన పెద్దలందరూ కూడా చెప్తారు. మనకు కూడా ఎక్స్పీరియన్స్ కూడా తెలుసు. ఇలా జరుగుతున్నప్పుడు మన దేశాన్ని మొఘలులు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన మహిళలు వాళ్ళు ఏం చేసిందంటే ఒక బానిసగా చూసడం మొదలుపెట్టింది. అప్పుడు బానిసలనే కాకుండా ఒక బొమ్మలాగా మహిళ అంటే ఒక సుఖాన్ని ఇచ్చేటువంటి మహిళ అనే రకంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు మొఘలులు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు చాలామంది మన స్వాతంత్రం పోరాటం చేసేటప్పుడు చాలామంది మహిళలు స్వాతంత్ర పోరాట ఉద్యమం అప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు ముందుండి మహిళలు ఉద్యమాలు నడిపించినటువంటి చరిత్ర మనందరం కూడా చదువుకున్నాం ఇప్పటి వరకు పుస్తకాలలో. ఆ విధంగా చదువుకుంటూ వచ్చినా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఉద్యమం చేసినా కూడా మహిళలకి మహిళా సాధికారత రాలేదు. ఇంకా కూడా ఇప్పటికీ కూడా అన్ని రకాలలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతున్నా కూడా మహిళలు సొంతంగా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు.
ఇంకా పురుషుల మీదనే డిపెండ్ అవుతున్నారు. మనం చూస్తాం ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు ఒక సర్పంచ్, మహిళా రిజర్వేషన్ సర్పంచ్ ఉంటే సర్పంచ్ మీటింగ్లు ఏవైనా కూడా వాళ్ళ హస్బెండే పోతారు. అంటే ఒక సర్పంచ్గా నిలబడ్డా కూడా, ఒక ఎంపీటీసీగా నిలబడ్డా కూడా ఆమె ఒక సొంతంగా ఇవన్నిటికీ కూడా ఒకటే ఒక మూలం ఏంటంటే ఒకటి ఇల్లు, ఒకటి బడి. ఇంట్లో ఉన్నటువంటి మహిళగా ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి బాధ్యతలలో మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మలు కావచ్చు, అత్తలు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, బిడ్డలు కావచ్చు, పిల్లలను కూడా మనకు ఉన్నటువంటి పిల్లలను మంచిగా తీర్చిదిద్దే అటువంటి బాధ్యత మహిళల మీదనే ఉన్నది. ఆ మహిళ ఇవాళ మన పిల్లలను, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను మంచిగా తీర్చిదిద్దితే ఇవాళ సమాజం కూడా ముందుకు పోతుంది. అదేవిధంగా ఇవాళ చాలా చాలా చూస్తున్నాం మనం. ఇప్పుడు పొద్దున్న లేవగానే పేపర్లలో చూసినా, వాట్సాప్లలో చూసినా కూడా ఎన్నో రకాల అఘాయిత్యాలు మన ముందు పేపర్లో కనిపిస్తున్నాయి. అవన్నిటికీ కారణం తల్లిదండ్రులే, మహిళతో పాటు తల్లిదండ్రులు కూడా. కాబట్టి వాళ్ళని మన ఇంట్లో తయారు చేసినటువంటి పిల్లలే కదా ఇవాళ ఏ అఘాయిత్యాలకు పాల్పడినా కూడా. కాబట్టి అలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే, అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇవాళ తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత ఉందో మనం అందరం ఒకసారి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది, అవసరం కూడా ఉంది అనుకుంటున్నాం. అలాంటివి కాకుండా ఒక మంచి అబ్బాయిలను, ఒక మంచి అమ్మాయిలను ఇద్దరు ఉన్నప్పుడు అమ్మాయికి మంచి చదువు చెప్పియడం, అబ్బాయికి ఇంకా మంచి కలెక్టర్ కావాలనుకోవడం, అలాంటి వివక్ష లేకుండా అమ్మాయిలకైనా అబ్బాయిలైనా ఈక్వల్గా చూడడం మనం నేర్పిస్తే రేపు వాళ్ళే కదా సమాజంలోకి పోయేది. వాళ్ళు కూడా ఈక్వాలిటీగా పెరుగుతారు, ఈక్వాలిటీగా ఉన్నది నాకు కూడా హక్కు అనే ఉద్దేశంగా ఉంటారు. కాబట్టి మనమే ఇంట్లో ఒకరిని ఒక రకంగా, అబ్బాయిని ఒక రకంగా, అమ్మాయిలను ఒక రకంగా చూస్తున్నటువంటి వ్యవస్థ ఇంకా నడుస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యవస్థ మారితేనే మన సమాజం మారుతుంది. ఇంకొకటి బడి. ఇప్పుడే ఒక టీచర్ వచ్చింది, ఇప్పుడు సన్మానం కూడా చేసినాం. బడి అనగానే మార్క్స్ వచ్చినాయనే చూస్తున్నాం మనం. పేరెంట్స్ మీటింగ్ అనగానే వెళ్తాం. పోయినసారి 95 వచ్చినాయి మా అబ్బాయికి, ఈసారి 75 వచ్చినాయి ఎందుకు మేడం అని అడుగుతాం. కానీ మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మీతోటి ఎలా ప్రవర్తిస్తుండ్రు, క్లాస్లో పిల్లలతోటి ఎలా ఉంటుండ్రు, టీచర్లకు రెస్పెక్ట్ ఇస్తుండా, ఏ విధంగా ఉంటుందని మాత్రం అడుగు. ఎందుకంటే ఒక ఓన్లీ చూసేది మార్కులకే చూస్తున్నాం. కానీ అలాంటి విద్య కాకుండా మార్కులతో పాటు సమాజంలో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి కావచ్చు, స్కూల్లో ఉన్నటువంటి టీచర్లతోటి కావచ్చు, ఏ విధంగా ఉండాలనేది మాత్రం మనం ఇవాళ ఆలోచిస్తలేము. ఈ సమాజం గురించి నేర్పట్లేదు. వాళ్ళకు ఓన్లీ పుస్తకాలలో ఉన్నటువంటి బుక్స్ వరకే, విద్య వరకే నేర్పిస్తున్నాం. కానీ సమాజం పట్ల వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. అది నేర్పించవలసిన బాధ్యత ఎవరిదంటే టీచర్లదే. ఆ టీచర్లకు కూడా మనం ఫ్రీ ఇస్తే నేర్పిస్తారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళ అమ్మ వచ్చి రేపు మా అబ్బాయికి 100 మార్క్స్ మ్యాథ్స్లో ఎందుకు రాలేదండి అని అడుగుతుంది. 100 మార్క్స్ వచ్చేటట్టు చూస్తుంది సార్, కానీ మిగతా విషయాలు నాకెందుకు అనే స్టేజ్కి వచ్చింది వాళ్ళ టీచర్. కాబట్టి మనం మన పిల్లల గురించి వెళ్ళినప్పుడు ఓన్లీ మార్క్సే కాకుండా విద్యతో పాటు సమాజంలో, ఇంట్లో, బయట ఎలా ఉండాలనేది కూడా నేర్పియాలి. నేర్పించే బాధ్యత తల్లిదండ్రులది ప్లస్ టీచర్లది కూడా బడిలో. ఇంకొక విషయానికి వస్తే మహిళలే ఫస్ట్ మనం మారాలి. ఒక మహిళ ఇంకో మహిళ గురించి మాట్లాడుకోవడం తప్పని చెప్తలేదు. ఎందుకంటే ఆ సాటి మహిళ ఆమెకి ఏ సమస్యల వల్ల అలా మారిందో అని ఆలోచించాలి. కానీ ఆమె ఇలా చేస్తుంది, ఆమె ఇట్లా చేస్తుంది అనే చెప్పుకుంటూనే ఉంటారు వాళ్ళ మహిళలు చూస్తే ఇళ్లలో.
ఫస్ట్ మనం మహిళకు ఇంకొక మహిళకి రెస్పెక్ట్ ఇచ్చినాడే సమాజం మనకు రెస్పెక్ట్ ఇస్తుంది మహిళలకి. అది మారాలి ఫస్ట్ మనం. మహిళలు అనగానే అదొక్కటే కాదు, మహిళలు అనగానే మన ఇంట్లోకి మనము ఒక తల్లిగా ఉంటాం ఫస్ట్, తర్వాత ఒక కోడలు, తర్వాత తల్లి, తర్వాత అత్త. ఇన్ని రకాల పోస్టులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక మహిళనే. అంటే ఇన్ని రంగాలలో అన్ని బాధ్యతలు, అన్ని ఓర్పులు, అన్ని నష్టాలు, అన్ని కష్టాలు భరించుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి ఎవరై అంటే మహిళనే. ఆ మహిళలు ఇవాళ ఎంత ఎదిగినా కూడా, ఎంత చదువుకున్నా కూడా, ఎంత డాక్టర్లు అయినా కూడా ఇవాళ చాలా మంది నిన్న మొన్ననే చూసినాం మనం. ఒక డాక్టర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఇక్కడనే. అంటే ఒక డాక్టరు అంత మంచి చదువు చదివి మంచి అంటే చాలా మందికి సేవ చేసేటువంటి ఆమెనే వాళ్ళ సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చిందంటే తల్లిదండ్రుల పెంపకమే. ఎందుకంటే ఆమెకు బూస్టింగ్ లేదు, ఆమెకు ధైర్యం ఇవ్వలేదు. ఓన్లీ చదువు మాత్రమే నేర్పిండ్రు, కానీ సమాజాన్ని నేర్పలేము. సమాజంలో నువ్వు సేవ చేయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ వల్ల ఇంకా 10 మందికి, నీ వల్ల ఇంకా 100 మందికి నువ్వు సేవ చేస్తావు, నువ్వు ఇంకా 100 మందిని బతికించేంత స్టేజ్ ఉన్నది నీకు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు ఎప్పుడు కూడా అనే ధైర్యం చెప్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేది కాదు. కాబట్టి అది తల్లిదండ్రులు చెప్పనటువంటి లేదు కాబట్టి అక్కడ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అలాంటి ధైర్యం ఇవ్వాలంటే ఎవరు వెనకాల? తల్లిదండ్రులు. కాబట్టి ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం మనం. ఇలాంటివన్నీ పోవాలంటే కూడా మహిళలే ఫస్ట్. ఇవాళ పెళ్లి కాగానే, కోడలు రాగానే వృద్ధాశ్రమంలో పంపిస్తున్నారు అద్దలు. ఇన్ని గణం ఎందుకు వృద్ధాశ్రమాలు? అంతకుముందునే ఓల్డేజ్ లేవు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఉంటే మాకు ఫ్రీడమ్ లేదు, ఇవాళ వాళ్ళు ఉంటే మా పిల్లలు చదువుతలేదు, టీవీలు పెడుతున్నారు చెప్తారు. కానీ అప్పటి రోజులలో పిల్లలకి రామాయణం గురించి చెప్పేవారు, కథల గురించి చెప్పేది, కష్టాల గురించి చెప్పేది. కాబట్టి ఏ కష్టం వచ్చినా కూడా, ఏ సుఖం వచ్చినా, ఏ సంతోషమైనా, ఏ పండుగ అయినా కూడా అమ్మమ్మలతోటి, నానమ్మలతోటి జరుపుకున్నారు. కాబట్టి అప్పుడు ఇన్ని సూసైడ్లు చేసుకోలేదు. ఇవాళ ఫ్యామిలీ అనగానే అమ్మ, నాన్న, చెల్లె, తమ్ముడు, అన్న, నలుగురమే మా ఫ్యామిలీ అని చెప్తారు. వాళ్ళ పిల్లల్ని అడగడం మీరు, మా అమ్మమ్మ ఉంటుంది, మా తాత ఉంటాడు, మా నాన్నమ్మ ఉంటుంది, మా తాత ఉంటాడు అని చెప్పారు. మీ ఫ్యామిలీ ఎవరంటే మా అమ్మ, నాన్న, మా చెల్లి, నేను, నలుగురే అని చెప్తారు. అంటే ఇవాళ ఎటుపోతుంది మన సమాజం? ఇవన్నిటికీ కూడా కారణం మహిళలే. పురుషులు కూడా కావచ్చు, కానీ మనం మహిళలుగా మనం ఒక ఇంటిని నడిపిస్తాం. కాబట్టి మనం మస్ట్ ఒక మహిళగా ఇవన్నిటిని ఎదుర్కొని మంచి సమాజాన్ని తీసుకురావాలంటే ఫస్ట్ మనందరం కూడా, మహిళలందరం కూడా ఏ రంగాలలో అయితే ఇప్పుడు ఒక ఇల్లు, ఒక బడి అని ఎట్లయితే చెప్పిందో అవన్నిటికీ మూలం మహిళల దగ్గరనే ఉంది. కాబట్టి మహిళలు మారినప్పుడే మనం నిజమైనటువంటి మహిళా దినోత్సవం జరుపుకుంటాం. అప్పటి వరకు మహిళా దినోత్సవాలు జరుపుకున్నా కూడా ఏదో పేరుకు మాత్రమే జరుపుకున్నట్టు ఉంటుంది, కానీ హృదయపూర్వకంగా జరుపుకునేటట్టు ఉండదు. మహిళలు మారితేనే ఇప్పుడు ఉన్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, సూసైడ్లు కావచ్చు, వరకట్నంతోటి చనిపోయేటువంటి ఆత్మహత్యలు లేనటువంటి సమాజాన్ని మనం నిర్మించాలంటే ఫస్ట్ మహిళలు మారవలసిన బాధ్యత అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడే మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్యారెడ్డి గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. అండ్ అంతేకాదు మహిళల అభివృద్ధి కోసం ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మా ఈవెంట్ మీరు విచ్చేసినందుకు. అండ్ ఇక అవార్డ్స్ లోకి వెళ్ళిపోతాం.
Padma aunty gariki, people like us who are like this generation, she supported a lot. She have given strength. So Padma garu always encouraged me. So ఎప్పుడైనా సరే ఆంటీ ఇచ్చిన మోటివేషన్ అండ్ మా జనరేషన్ ఇచ్చే సపోర్ట్ ఇట్స్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. So mine is pure silver jewelry, which is like a luxury premium. So mine is more of online, more on Instagram, and our brand is like almost reached 50K plus. With the support of auntie here, she coordinately even promote me in all the ready groups. Coming forward together, making it as a community, forming as an association, supporting women entrepreneurs, it is such a honor thing. So she is such a wow, and also it's very happy for me to be Auntie's best friend. Thank you so much. Monica, beautiful woman. ఈ వాయిస్ తోని 5 సంవత్సరాల క్రితం ఈ ఒక వాయిస్ తోని అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన రోజు ఒక చిన్న విత్తనమే కదా నాటుతున్నాం కదా అనుకున్నాను. కానీ ఈరోజు ఆ విత్తనమే ఒక వృక్షమయ్యి ఇంతింతాయి వటిడింతాయి అనే విధంగా ఒక అద్భుతమైన అందమైన ప్రపంచాన్ని మనం తయారు చేసుకోగలిగాము. దానికి కారణం అసోసియేషన్ లో ఉన్న నేను మాత్రమే అనుకుంటే అది తప్పు. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఒక నేను ఫౌండర్ ని అయితే, నేను ఒక బేస్మెంట్ అయితే, కమిటీ మెంబర్స్ పిల్లర్లు అయితే ఒక్కొక్క ఇటుకని పేర్చుకుంటూ ఒక అందమైన పొదరిల్లును తయారు చేసుకొని ఆ అందమైన పొదరిల్లు పేరే RWA, రెడ్డి ఉమెన్ అసోసియేషన్. ఎంత అందంగా ఉందో కదా. ఇది ఇలాగే కొనసాగాలని, కొనసాగుతుందని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్యారెడ్డి గారు జనరల్ గా ఏ ప్రోగ్రామ్స్ కు పెద్దగా వెళ్ళదు అని ఒక టాక్, కానీ నా మీద అభిమానంతో, మన అసోసియేషన్ మీద ఉన్న నమ్మకంతో, మీ అందరి మీద ప్రేమతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి పరిణామం మనకి. ఇంకా కొద్దిసేపట్లో డికే అరుణ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎయిర్పోర్ట్ దిగారు, ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్ గా ఇక్కడికే వస్తున్నారు. అయితే మన పార్లమెంట్, ఎంపీ పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారి సతీమణి ఈటల జమున గారు కూడా తను మనకు పాత పరిచయమే. ఎందుకంటే ఎంపీగా భర్తలో తను కూడా భాగస్వామ్యం అయ్యి మన పార్లమెంట్ అంతా తిరగడం, మనం కూడా చాలా ప్రోగ్రామ్స్ తనతో ఇక్కడ మన పార్లమెంట్ లో చేయించడం, అలా తను మనకి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే ఈటల జమున గారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పద్మలత గారు. ఇంకా పద్మలత గారి గురించి మనం చెప్పనే అవసరం లేదు. అసోసియేషన్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి కూడా తను మన అసోసియేషన్ కి ఎప్పుడు నేనున్నాను అంటే, ఒక ఎమ్మెల్యే భార్యగా కాదు, ఒక రెడ్డి మహిళగా, రెడ్డి సోదరి మనులకు ఆప్యాయంగా అండగా ఈరోజు ఎప్పుడు ప్రతిరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతూ మనల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు పద్మలత గారు. అలాగే నర్మదా గారు 170 దేశాలు తిరిగి ఇలా ఘనత నర్మదారెడ్డి గారు తన నిజంగా తన ఎనర్జీ చూస్తుంటుంటే తనకి ఆల్మోస్ట్ 60 ఇయర్స్ లో కూడా ఇంత ఎనర్జీగా ఉంటారా అని మనందరికీ నిరూపించిన ఘనత తనదే. నేను వాళ్ళందరినీ ఊహించుకుంటాను. నిజంగా ఒక్కొక్కసారి నేను లో అవుతాను, ఒక్కొక్కసారి బాధ అవుతుంది, కష్టం
వస్తుంది, అరే నాకు ఇదంతా అవసరమా ఎందుకు అన్న విషయంలో వస్తుంది మైండ్ లో. బట్ వీళ్ళందరినీ చూసేసరికి ఒక ఎనర్జీ వస్తుంది, ఏ చేయాల్సిందే, లేదు ఇది కాదు మనం ఏదో చేయాలి ఏదో చూడాలి అన్న ఒక ఆశ మాత్రం కలుగుతుంది. ఆ ఆశ ఈ రోజు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా నిదర్శనం. ఇంకా ఇలా కమిటీ మెంబర్స్ అందరూ, అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మన అసోసియేషన్ కి ఎప్పుడూ అండగా ఉంటూ అసోసియేషన్ లో చాలా కార్యక్రమాలు 2002 నుంచి 1 నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాము. ఆనాటి నుంచి బతుకమ్మ, వనభోజనాలు, ఉమెన్స్ డే లో మనం చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అవార్డ్స్ అంటే మనం పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అవార్డ్స్ ఇస్తామా ఇయ్యమా అనేది పక్కన పెడితే, మనలో ఉన్న వాళ్ళని ఎవరు బయట వాళ్ళు గుర్తించారు కాబట్టి మనల్ని మనమే గుర్తించుకొని ఒక స్థాయికి స్థానాన్ని కల్పించుకోగలిగితే అది మనం నిజంగా ఒక ఇష్యూ అయినట్టే అని నేను భావిస్తాను. కాబట్టి మనలో ఉన్న వాళ్ళని వెతికి మనలో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళ టాలెంట్ ని మనం బయటకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రోజు అలా నుంచి 5 సంవత్సరాల నుంచి ఇలా ఇస్తున్నాం. అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ తర్వాత కొంతమంది చదువుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు, వైద్యానికి కావచ్చు. ఎందుకంటే రెడ్డిలలో కూడా అందరూ అనుకున్నట్టు అందరూ ఉన్నవాళ్ళు కాదు, పేద రెడ్లు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి కూడా ఆర్థిక సాయం చేయాలి. అలాంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి అంటే ఎలా చేస్తాము, ఎవరు చేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మనం ఈ రోజు ఇంకొకరికి ఆర్థిక సాయం చేసే పరిస్థితిలో మనం ఉన్నాము. అవునా కాదా? కాబట్టి ఇలాంటి ఒక మంచి పనులకు శ్రీకారం చుట్టింది రెడ్డి ఉమెన్ అసోసియేషన్. నిజంగా ఇది ఒక మంచి గర్వకారణం. ఇంకా చాలా మాట్లాడాలనుంది కానీ నేను ఎక్కువసేపు టైం తీసుకోలేదు. పెద్దలు ఉన్నారు, వారి సందేశం కూడా మనకు చాలా ముఖ్యము. నా వాయిస్ ఎలాగో రోజు మన గ్రూప్లలో వింటూనే ఉంటారు. కాబట్టి ఈ రోజు మనం కొత్తగా కావ్య గారి వాయిస్ తో మనం మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే శ్రీమతి కావ్యారెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాము. ప్లీజ్ అండి. చేసిన వేదికను అలంకరించిన సోదరి మండలికి, ఇక్కడికి చేసిన నా సహ సోదరి మండలందరికీ నా నమస్కారం. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడ వివిధ రంగాల్లో స్థిరపడ్డ నా సోదరి మండలందరినీ కలిసి ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి నూకల పద్మారెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వారు అన్నట్టుగా నేను చాలా తక్కువ ప్రోగ్రామ్స్ వెళ్తాను అంటున్నారు, అట్లా ఏం లేదు, నేను చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటాను. కాకపోతే ఈ కమ్యూనిటీ మీటింగ్స్కి వెళ్ళడం ఇది నా ఫస్ట్ టైం అండి. నేను ఇప్పుడు ఈ కమ్యూనిటీ మీటింగ్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే వారికి బహుశా అనిపించుకుంటుంది. ముందుగా మన గురించి చెప్పుకోవాలంటే ఆకాశంలో సగం, అవకాశంలో సగం. మన స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మనము స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా, ఇంకా కొన్ని రంగాల్లో అయితే పురుషుల కంటే ఎక్కువగా మనమే ముందుకి వెళ్తున్నాము. ఎంతో మరి మన దేశ పురోభివృద్ధిలో, మన దేశంలో ఉన్న డెవలప్మెంట్ లో మన పాత్ర ఎంతో ఉంది. అంటే ఎంతో మంది స్త్రీలు ఇప్పుడు మరి డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా, టీచర్స్ గా, పైలట్ ట్రైనింగ్ గా, పైలట్స్ గా, ఇట్లా అన్ని రంగాల్లో మరి ముందుకు వెళ్తూనే, అట్లాగే మరి రెండో బాధ్యతగా ఏంటంటే మన కుటుంబం. ఇప్పుడు పురుషులు ఒక ఉద్యోగం చేయడము, ఏదన్నా వాళ్ళ దాంట్లో బిజీ ఉండడం వరకే వాళ్ళు చేయగలుగుతాం. కానీ మనం అట్లా కాదు. మనము మన ఫ్యామిలీ, మన ఇల్లుని, పిల్లలని, భర్తని చూసుకుంటూనే మళ్ళీ మనం ఉద్యోగం చేస్తాం. అంటే 2 విధాలుగా మనము చేస్తున్నాము. అంటే కొన్ని విషయాల్లో పురుషుల కంటే మనమే అధికమని ఒప్పుకోవచ్చు. అట్లాగే మరి ఈ మన స్త్రీల ప్రాధాన్యత గుర్తించి, మన స్త్రీల శక్తిని గుర్తించిన మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ రోజు మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ చేస్తూ మన మహిళలకు ఎంతో అంత సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యనే రీసెంట్ గా ఉమెన్స్ కి 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మహిళలకు అంత రిజర్వేషన్ ఇచ్చింది లేదు. మరి క్రెడిట్ అంతా మన ప్రధానమంత్రి మోదీ గారికే దక్కుతుంది. అట్లాగే మనందరి తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. మరి మన పురాణ కాలంలో చూస్తే మన స్త్రీని మనం చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. మన పూర్వీకులు, లేడీస్, మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అంటే ఆ కాలంలో మహిళలని, వాళ్ళని
అంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, వీళ్ళకి ఏదైనా కొంచెం ఇస్తే వాళ్ళు ఎక్కడ ఇంకా పైకి వెళ్తారనే ఉద్దేశంతోనో మరి ఎందుకో కానీ మహిళలను చాలా డౌన్ గా వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక చెప్పాలంటే సతీ సహగమనం అంటే చిన్నతనంలోనే అమ్మాయిలకి 10 ఏళ్ళు 11 ఏళ్ళు 11 years 12 ఈ ఏజ్ లోనే పెళ్లిళ్ళు చేసి వాళ్ళ భర్తకి ఆయనకి 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటే ఆ భర్తకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అలాంటి ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కర్మగాలి మరి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకు బతికే హక్కు లేదనుకుంటే సతీ సహగమనం అనుకుంటే వాళ్ళని కూడా భర్తతో పాటు ఆ మంటల్లో బలవంతంగా చేసి వాళ్ళని కూడా సహగమనం చేసేవాళ్ళు. ఇది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఎవరి జీవితం వాళ్ళకు వాళ్ళ బ్రతికే హక్కు ఉంటుంది. మరి పెళ్లి చేసుకున్నంత మాత్రం భర్తతోనే బతకాలి, భర్తతోనే చాలాలి అన్నట్టుగా ఆ కాలంలో అట్లా చేసేవాళ్ళు. నిజంగా అది మనం చాలా ఖండించాలి. ఎందుకంటే స్త్రీ కూడా ఒక మనిషి, తను కూడా ఎంతో శక్తి గలదు. ఒకవేళ దురదృష్టవశాత్తు భర్త చనిపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎవరైనా ఉంటే పేరెంట్స్ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైనా వాళ్ళ కోసం బతికే హక్కు ఆయనకు ఉంటుంది. ప్రతి భర్త కోసం అని బతకాలి అన్నట్టుగా అప్పుడు చేశారు. మరి ఇంకా చూడండి, ఆ కాలంలో స్త్రీలు మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఉండేది కాదు. అంటే వాళ్ళని ఎక్కువ నవ్వకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, పురుషులతో వాళ్ళకి కన్నెత్తి చూడకూడదు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. ఇట్లా ప్రతి చోట ఎన్నో కండిషన్స్ పెట్టుకుంటూ వాళ్ళని సప్రెస్ చేస్తూనే వచ్చారు. కానీ ఇవన్నీ కూడా మనం అధిగమించి ఈ రోజు మనం చూస్తూనే భయపడేటట్టుగా పురుషులు ఆ స్థాయికి మనం వచ్చాము. అంటే నిజంగా ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఈ రోజు మనం వచ్చాము తలుచుకుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఒక స్త్రీగా పుట్టినందుకు నేను కూడా చాలా గర్వపడుతున్నాను. మరి ఇంకొకటి కూడా ఉంది, స్త్రీకి స్త్రీయే శత్రువు అని. చాలా అబద్ధం అది. ఈ కాలంలో స్త్రీకి స్త్రీయే సపోర్ట్. వాళ్ళే ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ ఎంతో మంచిగా ఉంటున్నారు. ఇప్పుడు చూస్తున్న రీసెంట్ గా వాట్సాప్ గ్రూపులను చేసుకుని కిట్టి పార్టీస్ అని చేసుకుంటూ మంచిగా కలిసిమెలిసి ఉంటూ అందరూ మంచిగా అక్కడ రకరకాలుగా కలిసి టీవీలకు వెళ్ళడం ఇట్లా ఎంతో మంచిగా ఉంటున్నారు. అసలు నిజం చెప్పాలంటే స్త్రీకి స్త్రీయే సపోర్ట్ గా ఉంటున్నారు. అది కూడా చాలా సంతోషించదగిన విషయం. అట్లాగే మరి మనం ఇంటి బాధ్యత చూసుకుంటూ ఉద్యోగ బాధ్యత చూసుకుంటూ ఈ రోజు ఏ రంగంలో కూడా మనకు తక్కువ కాదని నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మరి మన అదృష్టవశాత్తు బీజేపీ ప్రభుత్వం రావడం, మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం వల్ల మనకు ఇంకా ఎన్నో అవకాశాలు దొరుకుతున్నాయి, ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి మనం ఈ 35% రిజర్వేషన్ కాబట్టి మీరు మహిళలందరూ ఆసక్తి ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు. 33% రిజర్వేషన్ మనం అవకాశంగా తీసుకొని రాజకీయాల్లో కూడా మనం మన సత్తా చాటాలి. అట్లాగే ప్రతి రంగంలో కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. అట్లాగే ఇట్లా ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాలు జరుపుకుంటూ మనం ఏంటి, మన ఆశయాలు ఏంటి అనేది కూడా మనం ఒకళ్ళు మాట్లాడుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అట్లాగే మన పిల్లల బాధ్యత, మన పిల్లల్ని ఒకప్పుడు ఆడపిల్లని ఒక విధంగా మగపిల్లల్ని ఒక విధంగా పెంచేయాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనం కూడా ఆడపిల్లల్ని మన కూతుళ్ళని మంచిగా చదివించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా లైఫ్ లో మంచిగా సెటిల్ అయ్యేటట్టుగా, అంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో, ఒకవేళ వాళ్ళకు వాళ్ళ భర్తకి ఏమన్నా అయితే తన కాలం మీద తాను నిలబడేటట్టుగా తను సొంతంగా బతికేటట్టుగా కూడా మనం తయారు చేయాలి. అట్లాగే ఇప్పుడు ఉంటున్నారు కూడా ఆడపిల్లలు. అది కూడా చాలా సంతోషంగా గురించిన విషయం. మరి మనకు ఒక భార్యగా భర్తకు ఎంత బాధ్యత ఉంటుందో అట్లాగే ఒక తల్లిగా పిల్లల బాధ్యత కూడా ఉంటుంది. అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం సొసైటీలో మంచి సిటిజన్స్ గా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అంటే ముఖ్యంగా అబ్బాయిలకి లేడీస్ కి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అంటే అది మనం ఇంటి నుంచే వాళ్ళకి అక్కలు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ పట్ల వాళ్ళ బాధ్యత ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, మనమంటే ఏంటి అనేది మనం చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి చెప్తూ పెంచుతుంటే వాళ్ళు సొసైటీలో మంచి సిటిజన్స్ కూడా అవుతారు. సో ఇట్లాగా మనం ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఈ రోజు చాలా ముందుకు వెళ్తున్నాం. చాలా అంటే ఒకప్పుడు ఇప్పుడు ఆకాశంలో సగం మనం ఇంకా పోటీ మొత్తం ఆకాశం ముందు మనమే ఉండాలి. ప్రతి రంగంలో మనమే ముందుకు వెళ్ళాలి. ప్రతి చోట మనం సత్తా చాటాలి అని కోరుకుంటున్నాను. అట్లాగే మరి పద్మారెడ్డి గారు కూడా ఇలాంటి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మహిళలకు ఎంతో చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
ఇంకొకటి మన సొసైటీలో మన చుట్టుపక్కల మనతో ఉన్న తోటి మహిళలకు మనము వీలైనంతగా కూడా సపోర్ట్ చేయాలి. నా వంతుగా నేను ఏం చేస్తున్నానంటే నాది ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నాను. ఈ ఫౌండేషన్ త్రూ నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 15 సెంటర్స్ రన్ చేస్తున్నాను. ఆ 15 సెంటర్లో నేను మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్లో కానీ బ్యూటీషియన్ కోర్సు, మగ్గం, టైలరింగ్, ఇట్లా జూట్ బార్మింగ్ వీటన్నిట్లో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది ఒక 8 years నడుస్తుందండి మా ఫౌండేషన్. ఇప్పటికీ నేను 20,000 పైగా మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ చేశాను. వాళ్ళందరూ ఈరోజు నేర్చుకొని ఉచితంగా చాలా మంది బ్యూటీషియన్ నేర్చుకున్న వాళ్ళు బ్యూటీ పార్లర్లు పెట్టుకోవడము, టైలరింగ్ చేసుకున్న వాళ్ళు బొటిక్ పెట్టుకొని అందరూ సెటిల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అందుకే సమాజంలో స్త్రీలకి అంటే అట్టడుగున ఆర్థికంగా బలహీనంగా ఉన్న స్త్రీలకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను నా ఫౌండేషన్ రన్ చేస్తున్నాను. నేనంతా సర్వీస్ ఫీల్డ్లోనే ఉంటానమ్మా. అందుకే వేరే కార్యక్రమాలకు ఎక్కువగా నేను వెళ్ళను. ఎక్కువగా నా ఫౌండేషన్ చూసుకోవడము, స్త్రీలకు వీళ్ళంతా సహాయం చేయడము, సర్వీస్ ప్రోగ్రామ్స్ చేయడంతోనే నాకు బిజీ ఉంటుంది. అందుకని అట్లా సో అదే నేను చెప్తున్నాను. మనం కూడా పెద్ద ఎత్తున అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మహిళలకి అంతో కొంత సపోర్ట్ గా ఉంటూ సాయం చేస్తూ ఉంటే మనకు ఫ్యూచర్ లో మహిళలకి ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి ధైర్యం లేకుండా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఇక్కడ ఈటెల జమునారెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి వారు మహిళలకు ఎలాంటి సందేశం ఇస్తారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. ఈరోజు అంటే మార్చి 8 అనగానే మహిళా దినోత్సవం గుర్తొస్తుంది. కానీ మహిళలు రోజు మహిళా దినోత్సవం చేసుకుంటారు. ఎందుకంటే మహిళలు లేనటువంటి సమాజమే లేదు, మహిళలు లేనటువంటి గృహం ఉండదు. మహిళలు ఉంటేనే ఆ ఇల్లు పూజింపబడుతుంది. అది కూడా ఏంటంటే మన దేశం ముందే భారతదేశంలో మహిళలను కానీ పురుషులను కానీ సమాన హోదాలతోటి పూజింపబడేటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి రేపు వచ్చే తరాల వాళ్ళకి మహిళలకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే మహిళలు ఒకటే విధంగా ఒక చదువు విషయంలోనే కాకుండా సాంప్రదాయాల విషయాలలో కూడా నేర్పవలసిన బాధ్యత ఎవరిది ఉందంటే ఒక తల్లిది తండ్రిది. ఈ తల్లిదండ్రులు పిల్లలకి మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తే రేపు వచ్చే సమాజం మంచి సమాజంగా ఏర్పడి మంచి సమాజం ఏర్పడినప్పుడు అంటే భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ మహిళలు తండ్రులు
మారవలసిన బాధ్యత అవసరం కూడా ఉంది. ఎందుకంటే మారుతున్నటువంటి సమాజం కాబట్టి పిల్లలకి మంచి విద్య ఇచ్చి ఆస్తులు సంపాదించడం కాకుండా విద్యా బుద్ధి ఇచ్చి అదే ఆస్తిగా అనుకొని ఇవాళ పేరెంట్స్ ఎవరైనా కూడా పిల్లలకి ఆస్తితో సమానంగా అనుకొని విద్యను బుద్ధిని ఇస్తే అదే పెద్ద ఆస్తిగా తయారై అదే ఒక వృక్షంలాగా తయారై ఆ ఒక్కరు ఇంకొక 100 మందికి ఉపాధి కల్పించే అంత స్టేజ్కి ఎదుగుతారు. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని నేను ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే విషయం. ఇంత ఆస్తి సంపాదించాలి మా కొడుకుకు, 100 కోట్ల ఆస్తి సంపాదించాలి మా బిడ్డకు అనేది కాకుండా ఆ కొడుకుకు బిడ్డకి మంచి విద్యను మంచి బుద్ధిని ప్రసాదించమని వాళ్ళకి నేర్పించమని కోరుకుంటున్నా. రేపు వచ్చేటువంటి మహిళలు ఈ సమాజంలో రేపు కూడా ఇంకా మంచి సమాజం, ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పడాలంటే కూడా ఇవాళ తల్లిదండ్రులది బాధ్యత ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోతున్నారు. అలాంటివి తినకూడదు అని ముందే చెప్తే వాళ్ళకు మంచి ఫుడ్ ఇంట్లోనే తల్లిదండ్రులు ప్రిపేర్ చేసి అవి ఏవి తింటే మంచిది, ఏవి తింటే చెడ్డది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించవలసిన అవసరం కూడా బాధ్యత కూడా ఇవాళ తల్లిదండ్రులది ఉన్నది. కాబట్టి ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఆరోగ్యం ఉంటే విద్య వస్తుంది, విద్య వస్తే బుద్ధి వస్తుంది. కాబట్టి ఈ 3 ఉంటే రేపు మన పిల్లలు ఒక సమాజానికి మంచి పిల్లలను ఇచ్చినట్టు ఒక మంచి సమాజాన్ని తయారు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, మహిళలందరికీ కూడా ఎంతో పనులుంటాయి అందరికీ కూడా. ఎంత పనులున్నా కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది పిల్లల కోసమే. కాబట్టి ఆ పిల్లల ఆరోగ్యం కూడా చూడమని కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరినీ కోరుకునేది నేను అదొకటే. కాబట్టి రేపు వచ్చే సమాజం మంచి సమాజంగా రావాలని ఆశిస్తున్నాం. జై తెలంగాణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావ్య గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి కావ్య గారు మహిళలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం నమస్కారం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే. ఈరోజు మరి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ తరపున ప్రెసిడెంట్ శ్రీమతి నూకల పద్మారెడ్డి గారు ఆర్గనైజ్ చేసిన ఈ మీటింగ్లో వివిధ రంగాలకు చెందిన మహిళలు, విమెన్ ఆంట్రప్రనర్స్ ఎంతో మంది పాల్గొనడం జరిగింది. మరి వీరందరితో కలిసి ఈరోజు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్త్రీ తలుచుకుంటే చేయగలిగిందంటూ లేదు. స్త్రీ శక్తి చాలా అపారమైనది. ఎందుకంటే పాతకాలంలో మనం పురాతన కాలంలో చూస్తే స్త్రీ ఎన్నో కట్టుబాట్లతో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈరోజు మరి అన్ని రంగాల్లో స్త్రీలు పురుషుల కంటే ముందుకు వెళ్తూ మన దేశాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకువెళ్తూ మన దేశంలో అభివృద్ధిలో సగభాగమైన మహిళలు నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఈరోజు ఈ విధంగా మీ ముందుకు వచ్చి మేము మాట్లాడడము, ఈ విధంగా మరి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడము అంటే మహిళలు ఎంతో ధైర్యంగా ఈరోజు ఎంతో ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి. అంటే అప్పట్లో లాగా ఇంట్లోనే కూర్చోకుండా ఈరోజు బయటకు వచ్చి చదువుకోవడం కానీ డాక్టర్స్గా, లాయర్స్గా, ఇంజనీర్స్గా, టీచర్స్గా ఎన్నో ప్రొఫెషనల్స్లో వాళ్ళు ఉంటూ ప్రొఫెషనల్స్గా చదువుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళనే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషిస్తూ కుటుంబంలో ఒక భాగం అయిపోయి అలాగే సొసైటీలో ఎంతో రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉంటూ మన సొసైటీలో ఎలా అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉన్న మహిళలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే తప్పకుండా మనం ఇప్పటివరకు ఎలా ఉన్నామో ఇంకా ముందు మనం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆకాశంలో సగం కాకుండా ఆకాశం మొత్తం మనమే అవ్వాలి. అట్లాగే మన ఇండియాలో మనమే అంటే విమెన్ పురుషుల కంటే ఎక్కువగా మనమే అని నిరూపించుకోవాలి అని దీనికోసం దీన్ని మనం సార్థకం చేసుకోవడం కోసం ఎంతో ధైర్యంతో ఎంతో ఓపికతోటి మనం ముందుకెళ్ళాలి. అట్లాగే వెళ్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు కూడా అంటే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు కూడా విన్నాను. దాని గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్పండి. నాది అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అండి. ఇది గత 9 సంవత్సరాలుగా మేము నడిపిస్తున్నాము. నేను సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో నాకు 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో మేము మహిళలకి వివిధ రంగాల్లో అంటే టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్, జూట్ బ్యాగ్ మేకింగ్, క్యాండిల్ మేకింగ్ ఇట్లాంటివి అన్నిట్లో ఫ్రీగా మేము 3 months సర్టిఫికేట్ కోర్సు నేర్పిస్తామండి. ఇప్పటికీ 20,000 మందికి పైగా మహిళలు ఉచితంగా ట్రైనింగ్ చేసి వాళ్ళ రంగాల్లో స్థిరపడ్డారు. అట్లాగే ఇది నిత్యం నేను ఇంకా ఎంతో మంది ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న మహిళలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా సెంటర్స్ నడిపిస్తున్నారు. ఇంకా కూడా నేను తప్పకుండా మహిళలకి నా చేతనైనంత నేను చేసేంత సపోర్ట్ తప్పకుండా చేస్తాను. దానికి ఇప్పటి నుంచే మహిళలు రెడీ కావాలి. ఎందుకంటే మనకు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడైతే మేము ఇక్కడ మాకు ఈ ప్లేస్ లో మేము చేసుకోగలము, ఇక్కడ మేము ప్రతి ఒక్కరిలో సమాజంలో అంటే ప్రజల లోపల మమేకమై ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఇక్కడ నేను పనిచేసుకుంటే భవిష్యత్తులో రాజకీయాల్లో అవకాశం ఉంది అనుకున్నటువంటి
చోటలో మహిళలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో యాక్టివ్గా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 33% రిజర్వేషన్ దాంట్లో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా కావచ్చు, మహిళలు పార్టీలు ఏవైనా కావచ్చు, మహిళలు అన్ని పార్టీల నుంచి మహిళలే ఉంటారు, ఏ పార్టీ అయినా కూడా. దాంట్లో మహిళలు ఎవరైతే పబ్లిక్ లో ప్రజల లోపల మంచిగా మమేకమై ఆ యొక్క గుర్తింపు తెచ్చుకుంటారో, ప్రజల నుంచి ఆ యొక్క వారి యొక్క అభిమానాన్ని పొందుతారో, వారికి పెద్ద ఎత్తున ఈ రిజర్వేషన్ లో వచ్చినటువంటి అవకాశాల్లో వారు రాజకీయ అవకాశం ఉంటది. కాబట్టి మహిళలందరూ కూడా తమకు వచ్చే రాజకీయ అవకాశాలను కూడా పూర్తిగా సద్వినియోగం చేసే విధంగా ఇప్పటికీ ఏంటంటే మనం 50% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లో ఉన్నాయి. కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా జిల్లాలో జెడ్పీటీసీగా కానీ, మండలంలో ఎంపీపీగా కానీ, మున్సిపల్ చైర్మన్గా కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లే కానీ, రేపు రాబోయే కాలంలో మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా పెద్ద ఎత్తున మహిళలకు అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావడానికి కూడా ఆసక్తి ఉన్నటువంటి వారందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. పెద్ద ఎత్తున ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వారు పిండి వంటలు, అక్కడ పిండి వంటల ప్రదర్శన, ఇక్కడ బోటింగ్, అక్కడ సొమ్ములు, అక్కడ జ్యువెలరీ, బీడ్స్, ఇక్కడ ఆర్నమెంట్స్, రియల్ గోల్డ్, ఆయిల్, ఆర్గానిక్ ఆయిల్స్, డైమండ్స్, ఇంకా అనేక, అంటే వాళ్ళు డెకార్ కూడా, ఆర్ట్ డెకార్ కూడా, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా తమ ఇంటిని అలంకరించుకుంటున్నారంటే, దాంట్లో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా మా ఇల్లు చక్కగా ఉండాలి, చూడగానే అందరికి మంచి కనిపించాలని ఇంట్లో పెద్ద ఎత్తున కూడా స్వయంగా వాడు తయారు చేసినటువంటి వస్తువులు కూడా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటున్నారు. ఈరోజు మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మరి మహిళలు వచ్చినారు ఈ యొక్క సెలబ్రేషన్స్ కి, మహిళా దినోత్సవం సందర్భంగా. అంటే మరి మీ అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరు వచ్చుకున్నటువంటి ఏ రంగమైనా, నేను ఈ రంగంలో ఎదగాలి, నేను వ్యాపార రంగంలో కానీ, లేదా ఇంకొక ఆర్కిటెక్ట్ గా కానీ, లేదా ఇంటీరియర్ డిజైనర్ గా కానీ, లేదా ఫ్యాషన్ డిజైనర్ గా కానీ, లేదా జ్యువెలరీ డిజైనర్ గా కానీ, లేదా స్పెషల్ ఫుడ్ స్పెషాలిటీస్ లో కానీ, ఇట్లా ఎవరు ఏ లక్ష్యాన్ని ఎంచుకుంటారో, ఏ దాంట్లో అనుకుంటారో, చిన్న పరిశ్రమలు ప్రారంభించడంలో కానీ, లేదా మహిళలకు పెద్ద ఎత్తున స్టార్టప్ల కోసం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం లోన్లు ఇస్తాము. ఈ సంవత్సరం 5 లక్షల మంది మహిళలకు 2 కోట్ల రూపాయల లోను వితౌట్ ఎనీ కొలాటరల్ లోన్స్ ఇస్తున్నటువంటి విషయం. మనం ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకొని, ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేసుకొని, దానికి బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకొని మనమే కాదు, మన ద్వారా ఒక 20 మందికో, 30 మందికో, 50 మందికో ఉపాధి కలిగించినటువంటి విధంగా, ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి విధంగా ముద్రా లోన్లు కానీ, ఇంతకుముందు 10 లక్షలు ఉంటాయి, 20 లక్షలకు పెంచినారు ముద్రా లోన్లు కూడా. పెద్ద ఎత్తున మహిళలకు ఎన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా ప్రోత్సాహాలు అందిస్తా ఉంది. ఈ సంవత్సరమే మరి 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క మహిళ, 5 లక్షల మంది మహిళలకు ఈ యొక్క కొలాటరల్ లేకుండా 2 కోట్ల రూపాయల లోన్ ద్వారా వాళ్ళని స్వయం ఉపాధి కింద కానీ, ఇతర ఉపాధి విధంగా కానీ, పరిశ్రమ స్టార్ట్అప్ చేసుకోవడానికి కానీ మరి ప్రోత్సాహం అందించే విధంగా బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించే విషయం మీకు అందరికీ తెలుసు. అదే కాకుండా బేటీ అంటే ఆడపిల్లలు ఒకప్పుడు చదివించే కాదు, బేటీ పడావ్, బేటీ బచావ్, అనేక పథకాలు, ఇవాళ అనేక ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి ఉమెన్ కోసం, ఆడపిల్లల కోసం ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా మనం పెద్ద ఎత్తున తెలిసిన వాళ్ళు ఇంకొక 10 మందికి తెలియజేసి వీటి ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందేటటువంటి విధంగా మరి తోటి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈ పథకాలను సమృద్ధిగా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. నారీ శక్తి కంటే మించిన శక్తి ఏం లేదు. శక్తి అమ్మవారి శక్తి నారీలో ఉన్నట్టు, ఒక మహిళలో ఉన్నటువంటి శక్తి. మహిళ తలుచుకుంటే అనుకుంటే సాధించండి ఏమీ లేదు.
పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోగలుగుతుంది. తెలంగాణ వీర వారసత్వం మహిళలదే. అవళ 12 ఏళ్ల నాడే పాటలు పాడుతూ ఉద్యమంలోకి దూకి 16 ఏళ్ల నాడే తుపాకీ పట్టి నిజాం సైన్యాన్ని గడగడలాడించిన మల్లు స్వరాజ్యం నా తల్లి. మల్లి స్వరాజ్యమే కాదు, ఆరుట్ల కమలాదేవి, అంతేగాక ప్రతి గడప నుంచి ఒక మహిళ, ఈ కులం ఆ కులం అని లేకుండా అన్ని వర్గాల నుంచి ఆ రోజున మహిళలు ఉద్యమంలో పోరాడిండ్రు. వాళ్ళు రేపు బతుకుతారో లేదో తెలియదు, కానీ ఈ ప్రాంతానికి విముక్తి రావాలి నిజాం రాజు నుంచి అని పోరాడిండ్రు. అంత త్యాగం చేసిండ్రు. వాళ్ళు ఇవాళ చేదైతే ఎట్లా? ఆ స్ఫూర్తి నిన్న మొన్న ఉన్న తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేక సాధన కోసం నిశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి అటువంటి ఎంతమందో రెడ్ల పిల్లలు ఆ తల్లుల త్యాగానికి ఇవాళ మనం చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా నల్లగొండ జిల్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నల్లగొండ జిల్లాలో ప్రతి గడపకి పోరాటాలతో సంబంధం ఉంది. నల్లగొండ జిల్లాలో ప్రతి ఇంటి నుంచి ఒకడు పోరాటానికి పోయిండు. నాడు తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఈ మధ్య తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటం కావచ్చు, ప్రతి ఇంటి నుంచి ఒకడు పోయిండు. దాంట్లో మహిళలు కూడా బతుకమ్మలు ఎత్తిండ్రు, బోనాలు ఎత్తిండ్రు, పాటలు పాడిండ్రు. మేమున్నాం పోరాటంలో అని ముందు నడిచిండ్రు, రోడ్ల మీదకి ఇచ్చిండ్రు, వంట మార్పు చేసిండ్రు. ఆ పోరాటాలన్నిటికీ కూడా ఇవాళ మనం ప్రతినిధులం. ఇవాళ అరుణక్క ఒక ప్రత్యేకమైన సందర్భంలో పార్లమెంట్లో ఉంది. 33% మహిళా రిజర్వేషన్ ప్రకటించినప్పుడు నిజంగా ఇవాళ అరుణక్క అంత ముందు ఎంత పోరాటం చేస్తే ఆ పార్లమెంట్కి పోయి ఉంటుంది. దాంట్లో నిజంగా ఇతర పార్టీల నుంచి, కుటుంబాల నుంచి, పురుషుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా వాటన్నిటినీ నిలబడి నిలదొక్కుకొని అక్కడ పోరాటం అందుకే చేజమైంది, మామూలుగా ఉట్టిగాలే. అందుకే అప్పుడు తెలుస్తుంది మహిళ శక్తి ఏంటనేది, ఆ పోరాటాలకు వస్తే తెలుస్తుంది. ఇవాళ తను ఆ ప్రత్యేకమైన పార్లమెంట్ లో ఉంది. రేపు 33% సందర్భంగా ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకెంతమంది అవుతారు. ఇవన్నీ ఉట్టిగా రాలే. నేను చెప్పిన అనేక పోరాటాల తర్వాత ఇవాళ ఈ విజయాలు వచ్చినాయి. అందుకే ఇవాళ నిజంగానే ఇవాళ చూస్తే బతుకమ్మలు వేసినట్టే ఉన్నారు, దగదగా అని మెరిసిపోతున్నారు. ఇప్పుడు మనకి పాత తరాల వాళ్ళు ఇన్ని పోరాటాలు చేసి 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, ఉద్యోగాల్లో ఇచ్చిండ్రు, స్కూళ్ళల్లో ఇచ్చిండ్రు, కాలేజీల్లో ఇచ్చిండ్రు. మరి మనం ముందు ఏమిద్దాం? మనం ముందు తరానికి ఏమిద్దాం? స్వేచ్ఛనిద్దాం, స్వతంత్రాన్ని ఇద్దాం. మహిళలకి బయటికి పోతే ఇంటికి ఎట్లా వస్తుందో ఆడపిల్ల అనే భయం లేకుండా ఉండే సమాజాన్ని ఇద్దాం. తనకిష్టమైన చదువు చదువుకొనిద్దాం, తనకిష్టమైన ఉద్యోగం చేసుకొనిద్దాం, తనకిష్టమైన పెళ్లి చేసుకొనిద్దాం. వాళ్ళకి కాపలాగా మాత్రం మనం ఉందాం, ధైర్యంగా మనం ఉందాం, భరోసాని మనం ఇద్దాం. అందుకే ఇవాళ బేటీ బచావో బేటీ పడావో అని ఇచ్చింది కూడా. పిల్లలు ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో అప్పుడు ఆ ఇంటికి ఒక రక్షణ దొరుకుతుంది, ఆ ఇంటికి ఒక భరోసా దొరుకుతుంది. కాబట్టి ఆడపిల్ల, నాడు మహాత్మా గాంధీ అన్నాడు, ఒక మగవాడు చదివితే అతను ఒక్కడే చదువుకుంటాడు, ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ ఇల్లు మొత్తం కూడా విద్యావంతమవుతుంది అని అవ్వాలని అన్నాడు. అందుకే ఆ దిశగా మన పిల్లల్ని, మన ఆడపిల్లల్ని నిజంగా ధైర్యంగా బతకగలిగే సమాజాన్ని ఇద్దాం. మనం ఇవాళ మీరందరూ కూడా నాకు మామూలు మహిళల్లాగా అవపడతలేరు, ఒక లీడర్స్ లాగా అవపడుతున్నారు. మీరు లీడర్స్ గా ఉండాలంటే సమాజానికి మీరు ఈ రకమైన సేవను అందించాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి, ఆనందంగా హ్యాపీగా ఉంటాం. కానీ సమాజానికి మన వంతుగా ఆ సేవ చేయాలి. ఇవాళ నిజంగా కృతజ్ఞతగా నరేంద్ర మోడీ గారికి కూడా
ఈ ఉమెన్స్ సెలబ్రేషన్ అంకితం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్స్ అమ్మా. రజనీ రెడ్డి గారు అక్క కోసం ఒక మంచి పెయింటింగ్ తెచ్చారు. తను మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మహిళలందరూ కూడా ఇవాళ అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి సందర్భం. నారీ శక్తికి పూర్తిగా నరేంద్ర మోదీ గారు, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆ ప్రోత్సాహాన్ని ప్రతి ఒక్క మహిళ అందుకొని అన్ని రంగాల్లో ముందుకు రావాలని, మంచి పారిశ్రామికవేత్తలుగా, మంచి రాజకీయవేత్తలుగా, మంచిగా సేవలు అందించేటువంటి సోషల్ సర్వీస్ కానీ, మంచి విద్యావేత్తలుగా అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు అయితే ఇక్కడ మహిళా దినోత్సవం వేడుకలు అయితే జరుపుకుంటున్నాము. మరి ఇందులో ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి పద్మారెడ్డి గారు ఉన్నారు. మరి పద్మారెడ్డి గారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మీరైతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు కదా, మరి ఎలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఏంటి, మరి మహిళల గురించి మీరు ఎటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ వేడుకలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి మహిళల కోసం ఈరోజు ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది పిఎంఆర్ కన్వెన్షన్ నాగోల్లో. పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ అవ్వడం, నిజంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి గ్యాదర్ అవ్వడం, వాళ్ళు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు వెళ్ళడానికి, వాళ్ళకు బిజినెస్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మహిళా సాధికారత అని అందరము చెప్తూ ఉంటాము. అసలు కానీ మహిళా సాధికారత ఏంటి అనే అంశం పైన ఎవరు ఎలా మహిళా సాధికారత సాధించాలి అనే అంశం మాత్రం తెలియకుండానే ఉంటుంది. కాబట్టి ఆ మహిళా సాధికారత ఏంటి, ఎలా చేయాలి, ఎలా చేస్తే ఉపయోగపడుతుంది మనకు అన్న అంశాలపైన క్లుప్తంగా ఇక్కడ ఉంటుంది. ఇంకా అసోసియేషన్ లో చాలా కార్యక్రమాలు ఉంటాయి. అసోసియేషన్ లో మనకి
ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఆనందమే వేరు, అద్భుతంగా ఉంటుంది. ఒకరికి పరిచయాలు పెరుగుతాయి, బిజినెస్లు పెరుగుతాయి, వాళ్ళకి ఏమన్నా ఇంట్లో పిల్లలు ఉంటే మ్యాచెస్ సెటిల్ అవుతాయి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి వేదిక అవుతుంది రెడ్డి ఉమెన్ అసోసియేషన్. కాబట్టి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ముందుకు తీసుకువచ్చినాం. ఈరోజు చూస్తే మనకి గెస్ట్లు కూడా అందరూ కూడా అంటే ఇది ఏ ఒక్క రోజుతోనో ఏ ఒక్కరి కోసమో వచ్చేది కాదు. ఈరోజు మన సక్సెస్ అనేది ఈరోజు అర్థమవుతుంది. కానీ నాకు ఒక బాధ ఉంటుండే, ఇంత కష్టపడుతున్నాం కదా దీనివల్ల నాకు ఏమొస్తుంది, కానీ ఈ రోజు నాకు అనిపించింది ఎస్ ఇదే కావాలి, నేను సక్సెస్ అయ్యాను అని అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అదేవిధంగా ఈరోజు డికే అన్న గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య గారు వచ్చారు, ఇంకా చాలా పెద్దవాళ్ళందరూ కూడా మనకు జమునా గారు వచ్చారు, ఇలా అందరూ వచ్చారు. ఇది ఒక మంచి పరిణామం, మంచి విషయం కూడా. ఇలా మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండడం వల్ల ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందరికీ థ్యాంక్ యూ. అక్క ఏం లేదు. ఇంకా ఏంటంటే నేను అడిగేది ఏంటంటే ఇంకా మనలో మహిళలు ధైర్యం అనేది లేదు వాళ్ళకి. అంటే ఇంకా కూడా వాళ్ళు గడప దాటి బయటికి రావాలంటే చాలా భయపడిపోతున్నారు. మరి అలాంటి వారి కోసం మీరు ఎలా చెప్తారు, వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేస్తారు? రోజు మేము గ్రూప్ లో అదే మోటివేట్ చేస్తూ ఉంటాము, మీరందరూ మనం వెనక ఉండొద్దు. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు చేయి పట్టుకొని వచ్చి స్టేజ్ మీద కూర్చుండబెట్టరు. మనకై మనం కొంత ప్రోత్సాహం ఉంటే ఇంకా అవతల వాళ్ళు ఇంకా కొంత ప్రోత్సాహం ఇస్తారు, దానివల్ల మనం ముందుకు రావడానికి ఉంటుంది. కానీ నేను ఏమీ చెయ్యలేనేమో, నేను మాట్లాడలేనేమో, నలుగురిలో ఉండలేమేమో అన్న ఆలోచనే నిజంగా కూడా. అందుకే ఆలోచన పోగొట్టడం కోసమే మీరందరూ కూడా చేయగలరు, ఏమైనా చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం వేదిక అయింది, రెడ్డి ఉమెన్ అసోసియేషన్. ఓకే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అంటే ఇంకా కూడా మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని మా 69 టీవీ హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అక్క.
కంటిన్యూ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దీంతో ఇక్కడ ఒక్కరు మారినా కూడా నేను ఈరోజు లీవ్ పెట్టొచ్చాను. ఐఎమ్ ఎగ్జిక్యూటివ్ టీచర్. నేను సఫలమైనట్టే. నలుగురు లేడీస్ ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే, నలుగురు లేడీస్ లో ఇద్దరు అన్నం పప్పు తీసుకొచ్చారు ఆఫీస్ కి. ఓకే అండి, అన్నం పప్పు తీసుకొచ్చారు. ఒక ఆవిడకి అన్నం పప్పు వండడానికి టైం లేదు, రైస్ ఒకటే ఉంటుంది. మైథిలి గారు ఆవకాయ ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ లో పెరుగు తీసుకొని మైథిలి గారు లాస్ట్ తనకి రైస్ వండడానికి టైం లేదు. తను కీరా దోసకాయ ఫ్రిడ్జ్ లో ఉన్న గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని వచ్చింది. ఆఫీస్ వచ్చి వాళ్ళు నలుగురు షేర్ చేసుకుంటున్నారు. ఫుడ్ ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ లో వాళ్ళు ఎలాంటి ఫ్రూట్ఫుల్ లంచ్ ని ఎంజాయ్ చేస్తారనేది మనం తెలుసుకోవచ్చు కదండి. దిస్ ఈస్ ద సిస్టర్ ఫుడ్. అంటే మనం ఒకరికొకరు చేయి కలుపుకొని మన లేడీస్ కి మనమే స్ట్రెంథెన్ అవ్వాలని, ఇక్కడి నుంచే మనం పునాది వేయాలని నా తరఫున అందరికీ ప్రార్థిస్తున్నాను. ఓకే, దీని సందర్భంగా లేడీస్ తరఫున ఒక చిన్న పాట. స్వాగతం స్వాగతం వనితకు స్వాగతం స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మహిళకు స్వాగతం. ఆడపిల్లల జన్మనందు కుంఠనాలను అధిగమించి కొంచెం అటు దిగిపోవా ఒకసారి అక్క దగ్గర పోయి అక్క వెళ్ళిపోతున్నాము మరి ఉండమన్నారంట కదా అడుగుతుంది. కేక్ కటింగ్ అయితే ముందే బాగుంటుంది. అవన్నీ కట్టుకొని ఇంత దూరం వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుదాం మనందరి తరఫున కూడా. సో అలాంటి ఇంకా వేరు లేడీస్ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలని, మీ అందరూ తనకి కరతాలు ఘనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. వెళ్ళడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. తన తరపు నుంచి ఎవరికి వస్తే వాళ్ళకి ఓకే. రజిత సారీస్ షాప్ దగ్గర నుంచి నందిత 863863861955. ఈ అదృష్టాన్ని మీరు ఎవరు చూస్తాను ఎవరు వస్తుందని ఇప్పుడు కాస్ట్గా ఉంది. నాకు కూడా చెప్పాలి. చందనారెడ్డి 7671838087. చందనారెడ్డి మేడం ఇక్కడ ఓకే రైట్ నెక్స్ట్ రెడీ ఈరోజు మొదటిసారి రావడం మేడం ఇక్కడ చెప్పండి. అందరూ చూస్తారా? ఇప్పుడు చూసా శిరీష 9542566199. శిరీష ఒక్కసారి ఇంకా ఏదైనా ఒక చిన్న చీర కట్టుకొస్తే ఆనందమే వేరు కదా. ఈ మహిళా దినోత్సవం
మేడం ఇక్కడ అందరూ పైన ఉన్నారు. మేడం ఇక్కడ మ్యామ్ మేడం మేడం గిఫ్ట్ టెన్షన్ పెట్టండి మేడం కొంచెం ఒకటోసారి రెండోసారి కంగ్రాచులేషన్స్ అండి మంజుల గారు. అభయ గారు ఇప్పుడు మంజుల గారికి గిఫ్ట్ కూపన్ అందిస్తారు. 25,000 కూపన్ గిఫ్ట్ కూపన్ అభయ గారు మంజుల గారు look here ma'am. కంగ్రాచులేషన్స్ శ్రీలక్ష్మి. Look here మేడం మ్యామ్. అందరికీ నమస్కారం. నేను మీ ఇందు ఓరుగంటి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకి మనం ఏం చెప్తామండి, వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏం లేదు, ఏమనుకున్నా సరే స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి అంతే. సో 1కి 10 సార్లు ఆలోచించుకోండి, అది కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఆగద్దు, చేసేయండి అంతే. 6-9 టీవీ ప్రేక్షకులకు అందరికీ హాయ్ అండి. నా పేరు రవి. అండ్ మహిళల గురించి చెప్పమన్నారు. ఏం చెప్తామండి మహిళల గురించి? నేను ఆఫ్టర్ ఆల్ ఒక మగాడిని. మహిళల గురించి ఏం చెప్తాను? మహిళల గురించి చెప్పాలంటే అమ్మ గురించి చెప్పాలి, అమ్మ గొప్పతనం గురించి చెప్పాలి, అందరికీ తెలుసు. నేనేం చెప్పాలంటే కొత్తగా మహిళల గురించి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, నా భార్య నన్ను ముందుకు ఎలా తీసుకెళ్తుందో, నా బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఈ ఏజ్లో కూడా, మా చెల్లెలు ఎంత దూరం ఉన్నా నా గురించి ఎంత ఆలోచిస్తుందో నాకు తెలుసు. అండ్ మీకు కూడా మీ ఇంట్లో మహిళల గురించి అందరికీ తెలుసు. ఏం చెప్తామండి మహిళల గురించి? ఇంకా చెప్పడం ఆపేసి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి అలా బతికేద్దాం, రెస్పెక్ట్ ఇస్తూ అంతే ప్రేమిస్తూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుందాం. దీనికి మించి ఏం చెప్తామండి మహిళల గురించి? అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు అందరూ బాగుండాలి. మీరు అందరూ బాగుంటే మేము బాగుంటాం. థ్యాంక్ యూ అండి.